ఎందుకు తెస్తున్నా అంటే స్వతంత్రం వచ్చినాక మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఒక మాట చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం తేవడం కోసం పుట్టింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ దేశానికి లేదు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. వారి మాట గౌరవించారు, అంబేద్కర్ గారి మాట గౌరవించారు. అంబేద్కర్ గారిని గెలవనియరు, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు కనబడనియరు. అఖండ భారత్గా 543 సంస్థానాలని దేశ తొలి హోంమంత్రిగా ఉక్కు మనిషిగా ఈ దేశంలో కలిపి ఆఖరికి నిజాం నవాబు మెడల్ని 4 రోజులలో వంచి భారతదేశాన్ని ఇంత గొప్పగా సంఘటితం చేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పడానికి కాంగ్రెస్కి మనసు ఒప్పదు. ఏ పథకం పేరు తీసుకోండి, ఏ కొత్త స్కీమ్ పేరు తీసుకోండి, కాంగ్రెస్ అధికారంలో ఉందంటే వచ్చే పేరు అయితే నెహ్రూ పథకం, నెహ్రూ యువ కేంద్రాల కాడి నుంచి మొదలుకుంటే ఇందిరమ్మ ఇండ్ల దాకా ఈ జపం తప్ప కొత్త జపం ఉండదు. కంపేర్ చేయండి కాంగ్రెస్ పాలనని నరేంద్ర మోడీ గారి పాలనతో. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి ఏ ఒక్క పథకానికైనా ఆయన పేరో, ఆయన కుటుంబ సభ్యుల పేరో, భారతీయ జనతా పార్టీ నాయకుల పేరు చెప్పిందో ఒక్క పథకం పేరు ఆలోచించు. జనధన ఖాతాలు తీస్తే కూడా పేదోళ్ళ కోసమే తీసినాం. స్వచ్ఛ భారత్ తీసుకొస్తే కూడా టాయిలెట్స్ కట్టాలనుకుంటే పేదోడికి స్వచ్ఛ భారత్ మిషన్ అని పెట్టినాం, కానీ నాయకుల పేర్లు పెట్టలేదు. ఏ అంశంలో అయినా ఎక్కడైనా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో పోటీ పడే పరిస్థితిలో లేదు. కానీ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఆంగ్ల తత్వవేత్త చెప్పినట్టు కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీదుగా, అవినీతి పునాదుల మీదుగా ఎదిగినటువంటి కాంగ్రెస్, నేను చెప్తలేను ఈ మాట, పార్లమెంటులో కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పిన మాటని ఒక్కసారి మీ ద్వారా దేశ ప్రజలకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం.